చాలా కాలం క్రితం మోషే ఇశ్రాయేలీలను ఈజిప్టు నుండి బయటకు నడిపించిన తరువాత ఎర్ర సముద్రం గుండా, ఎడారి గుండా సినాయి పర్వతం అనే ప్రదేశానికి ప్రయాణించారు. దేవుడు వారిని బానిసత్వం నుంచి రక్షించాడు. ఇప్పుడు నిబంధనల ప్రకారం జీవించడానికి వారికి ప్రత్యేక నియమాలను ఇవ్వాలని కోరుకున్నాడు. అది ఒకరికొకరు మంచిగా ఉండడానికి మరియు దేవునితో సన్నిహితంగా ఉండడానికి సహాయపడుతుంది. మోషే ఒంటరిగా ఎత్తైన సినాయి పర్వతం పైకి ఎక్కాడు. పర్వతం దట్టమైన మేఘాలతో కప్పబడి ఉంది మరియు ఉరుములు, మెరుపులు కొంచెం భయానకంగా ఉన్నాయి. కానీ మోషేకి తెలుసు, దేవుడు తనతో మాట్లాడబోతున్నాడు. అక్కడ దేవుడు మోషేతో 40 పగుళ్ళు మరియు 40 రాత్రులు మాట్లాడాడు. అతను మోషేకు 10 ముఖ్యమైన నియమాలు చెప్పాడు. అది 10 ఆజ్ఞలుగా ప్రసిద్ధి చెందింది. ఇవి కేవలం ఏ నియమాలు కాదు, ఒకరితో ఒకరు శాంతియుతంగా ఎలా జీవించాలి మరియు దేవునితో నమ్మకంగా ఎలా ఉండాలో ప్రజలకు చూపించే దేవుని మార్గం. మోషే పర్వతం నుండి దిగినప్పుడు అతను తనతో 2 రాతి పలకలను తీసుకుని వచ్చాడు. ప్రతి ఒక్కరూ వాటిని గుర్తుంచుకోవడానికి ఈ పలకలపై ఆజ్ఞలు రాయబడ్డాయి. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని ఈ ఆజ్ఞలు చెబుతున్నాయి. ఇశ్రాయేలీలకు ఒక్క నిజమైన దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. అంటే మీరు మీకోసం విగ్రహాన్ని తయారు చేసుకోకూడదు లేదా చిత్రాలను, విగ్రహాలను పూజించడం దేవునికి ఇష్టమైన పని కాదు. తరువాత దేవుడైన ప్రభు పేరును దుర్వినియోగం చేయకూడదు. అంటే దేవుని పేరును అజాగ్రత్తగా కాకుండా గౌరవంగా మాట్లాడాలని అర్థం. విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. వారానికి ఒకరోజు విశ్రాంతి తీసుకొని దేవుణ్ణి ఆరాధించాలి అని కోరుకున్నాడు. దేవుడు ప్రపంచాన్ని సృష్టించిన 7వ రోజున విశ్రాంతి తీసుకున్నట్లే మనము కూడా విశ్రాంతిని తీసుకోవడానికి దేవుడు ఈ ఆజ్ఞను ఏర్పరిచాడు. మీ తండ్రిని మరియు తల్లిని గౌరవించండి. అంటే తల్లిదండ్రులను గౌరవించాలి మరియు వారిపై శ్రద్ధ వహించాలి. నరహత్య చేయకూడదు. ప్రాణం విలువైనది కనుక ఒకరినొకరు రక్షించుకోవాలి. వ్యభిచారం చేయకూడదు. భార్యాభర్తలు ఒకరికొకరు నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దొంగిలించకూడదు. మీది కానిది ఏది మీరు తీసుకోకూడదు, అది తప్పు అని అర్థం. మీ పొరుగు వారికి వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు. దీని అర్థం ఇతరుల గురించి అబద్ధాలు చెప్పడం హానికరం. మీరు ఆశపడకూడదు, అంటే ఇతరుల వద్ద ఉన్నదానిపై అసూయపడకూడదని అర్థం. ఈ ఆజ్ఞలను పాటిస్తామని ప్రజలు వాగ్దానం చేశారు మరియు ప్రతి ఒక్కరూ ఏమి నేర్చుకోవాలో మోషే వారికి సహాయం చేశాడు. 10 ఆజ్ఞలు ఇశ్రాయేలీలో అర్థం చేసుకోవడానికి ఒక బహుమతి అని అర్థం. తప్పు నుండి వారు సురక్షితంగా మరియు సంతోషంగా ఉండేలా జీవించడానికి ఈ నియమాలను ఏర్పాటు చేశాడు.